తీసుకుంటామని కాంగ్రెస్ నేత కోన శ్రీశైలం గౌడ్ తెలిపారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం సర్వే నెంబర్ 307, 342, 329/1, 348 సర్వే నెంబర్లో అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చేశారు. ఈ సందర్భంగా కోన శ్రీశైలం గౌడ్ ఆ ప్రాంతానికి చేరుకుని భూ కబ్జాదారు చేతుల్లో మోసపోయిన పేద ప్రజలతో మాట్లాడారు. కుత్బుల్లాపూర్లో 100 ఎకరాల్లో ప్రభుత్వ భూమి కబ్జా కావడానికి ప్రధాన సూత్రధారి ఎమ్మెల్యే వివేకానంద అని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి ఈ విషయం తీసుకెళ్తానని, ఎవరైతే నష్టపోతున్నారో ఆ పేదలకు న్యాయం జరిగేలా చూస్తామని శ్రీశైలం గౌడ్ హామీ ఇచ్చారు. తీసుకురావడం జరిగింది. ఈ హైడ్రాను కొంతమంది కబ్జాదారులు తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు. హైడ్రాతోని పేదల ఇల్లు ఊలగొడుతున్నారని చెప్పి ఆ తప్పుడు ప్రచారము మానుకోవాలి. ముందు మా గాజుల రామారం గ్రామంలో నేను ఎమ్మెల్యే పోలీస్ హౌసింగ్ చైర్మన్ ఉన్నప్పుడు 2005, 2014 వరకు ఈ ప్రాంతం అంతా పచ్చ కొండలు గుట్టలతో చెట్లతో ఉండేది. 2014లో టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 23 వరకు 10 ఏళ్లలో టిఆర్ఎస్ నాయకులు, అప్పుడున్న అధికారులు వాళ్ళు కళ్ళు మూసుకున్నారు. కళ్ళు మూసుకొని పేదోళ్ళు పుస్తలు అమ్ముకొని డబ్బులు ఇస్తే ఆ యొక్క డబ్బులు అందరు కూడా వాటాలు వేసుకున్నారు. ఆ రోజుల్లో టిఆర్ఎస్ ప్రభుత్వంలో కిందికి అటెండర్ కించి పైన లీడర్ దాకా. మరి అలా పేదోళ్ళు ఏదో ఇళ్లలో ఉన్నారు 10 ఏళ్ల సంది. మరి హైడ్రా ఈ రోజు ఇక్కడ రావడానికి కారణము కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఎక్కడైతే దొంగ పట్టాలు పెట్టుకొని కబ్జాలు చేస్తుర్రో అవన్నీ కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి గత 8 నెలల కింద మరి ఇక్కడ సర్వే జరిగింది. ఇంకా ఎంక్రోచ్ అయిపోతున్నాయి, పట్టాలు డూప్లికేట్ పెట్టుకొని కబ్జాలు చేసుకుంటారని చెప్పి ఇవాళ హైడ్రా రావడం జరిగింది. మరి హైడ్రా ఈ యొక్క ప్రాంతంలో ఎక్కడైతే కబ్జాలు జరిగినాయో ఎకరాలు అవన్నీ తీసుకుంటా ఉంది. మరి కొన్ని ఇల్లు ఊలగొడతా ఉర్రు. కాకపోతే ముఖ్యమంత్రి గారి ఉద్దేశము పేదలకు ఇబ్బంది కలిగించేది లేదు. పేదలున్న ఇళ్లను ముట్టుకోరు. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం